ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది? సో దీంట్లో మనకి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ బయాలజీ ఉంటాయన్న. సో టోటల్ 150 మార్క్స్ కి ఎగ్జామ్ ని కండక్ట్ చేస్తారు. సో మ్యాథ్స్ 60 మార్క్స్ ఉంటుంది అండ్ రిమైనింగ్ సబ్జెక్ట్స్ 3 సబ్జెక్ట్స్ 30 మార్క్స్ ఉంటాయి. టోటల్ 150 మార్క్స్ ఉంటుంది. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఫేవరెట్ ఛానల్ వేదాంత తెలుగు ఫౌండేషన్ 9 and 10. హోప్ యూ గైస్ ఆర్ డూయింగ్ వెల్. సో తెలంగాణలో క్లాస్ 10th కంప్లీట్ అయిపోయిన స్టూడెంట్స్ అందరూ కూడా సో ఒకసారి టీజీ పాలిసెట్ ఎగ్జామినేషన్ గురించి తెలుసుకుందానన్నా. ఈ ఎగ్జామ్ రాయడం వల్ల మనకు అసలు బెనిఫిట్స్ ఏంటి, సో ఎక్కడ అడ్మిషన్స్ తీసుకోవచ్చు, అలానే ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఓకేనా? సో దీని అంతటి గురించి కూడా మనం డీటెయిల్డ్గా ఈ రోజు సెషన్లో మాట్లాడుకుందాం. ఒక 10 minutes ఆఫ్ మీ టైంని స్పేర్ చేయండి. సో విల్ డెఫినెట్లీ గెట్ 100% వర్త్ కంటెంట్ నాన్న, ఓకేనా? ఫస్ట్ సెషన్లోకి వెళ్తే డైరెక్ట్గా మనకి టీజీ పాలిసెట్ 2026 ఎగ్జామినేషన్ అసలు ఎవరు కండక్ట్ చేస్తారు అని అంటే, సో ఎవరు కండక్ట్ చేస్తారంటే డిఫరెంట్ యూనివర్సిటీస్ ఉంటాయి కదా తెలంగాణ స్టేట్ లో. సో ది అగ్రికల్చర్ కోర్సెస్ కానీ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ, అట్లనే హార్టికల్చర్ కోర్సెస్ ఆఫర్ చేసే శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ హార్టికల్చర్ యూనివర్సిటీ, అట్లనే సో ఇట్లా డిఫరెంట్ యూనివర్సిటీస్ కి అన్నిట్లో అడ్మిషన్స్ తీసుకోవడానికి మనకి స్టేట్ బోర్డు ఈ పాలిసెట్ ఎగ్జామినేషన్ ని కండక్ట్ చేస్తారు నాన్న, ఓకేనా? సో ఇప్పుడు ఈ పాలిసెట్ ఎగ్జామినేషన్ కి సంబంధించి మెయిన్ డేట్స్ ఏంటి, ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి సార్ అని అంటే, ఆల్రెడీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎస్టర్డేతోని క్లోజ్ అయిపోయింది అని, ఓకేనా? అఫీషియల్ గా ఇది 2nd February నుంచి స్టార్ట్ అయింది మనకి. నెక్స్ట్ లాస్ట్ డేట్ ఫర్ ద ఫీ పేమెంట్ అప్లికేషన్ ప్రాసెస్ కి 24/2026 20th రోజే కంప్లీట్ అయిపోయింది. బట్ కొంచెం లేట్ ఫీజు కట్టుకొని 21st రోజు కూడా మీరు అప్లికేషన్ అప్లై చేసుకోవచ్చు. మళ్ళీ 22nd రోజు కూడా ఒక 300 రూపీస్ తత్కాల్ ఫీ పే చేసుకొని రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అంటే ఎస్టర్డేతోనే మనకు కంప్లీట్ అయిపోయింది ఇక, ఓకేనా? సో మీకు ఎగ్జామినేషన్ డేట్ వచ్చేసరికి 13th May, అంటే ఆల్మోస్ట్ ఇప్పటి నుంచి మనకు ఒక 20 days టైం ఉంది నాన్న, ఇంకా 20 days టైం ఉంది. సో ఈ 20 days టైంని కనుక మీరు ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుంటే సో యూ కెన్ స్టిల్ స్కోర్ గుడ్ మార్క్స్. మీరు ఎస్ఎస్సిలో ఆల్రెడీ బోర్డ్ ఎగ్జామ్స్ కోసం మొన్న రీసెంట్గానే ప్రిపేర్ అయ్యారు, అవునా? సో ఆ కాన్సెప్ట్స్ని మీరు తరోగా ప్రిపేర్ అయ్యి ఎస్పెషల్గా ఎంసీక్యూ ఫార్మాట్లో ఇప్పటివరకు మీరు నేర్చుకున్నది కొంచెం బిట్ పేపర్ కోసం 20 క్వశ్చన్స్ కోసం అయితే బిట్స్ కూడా చేశారు. బట్ ఇక్కడ కంప్లీట్గా ఎంసీక్యూ క్వశ్చన్సే ఉంటాయి మనకి పాలిసెట్ ఎగ్జామినేషన్లో, థియరీ క్వశ్చన్స్ ఉండవు. కాబట్టి మీరు కొంచెం అప్లికేషన్ బేస్డ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి, ఓకేనా? సో అది మెయిన్ థింగ్. నెక్స్ట్ మీకు ఈ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది? సో దీంట్లో మనకి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ బయాలజీ ఉంటాయినా. సో టోటల్ 150 మార్క్స్కి ఎగ్జామ్ని కండక్ట్ చేస్తారు. సో మ్యాథ్స్ 60 మార్క్స్కి ఉంటుంది అండ్ రిమైనింగ్ సబ్జెక్ట్స్ 3 సబ్జెక్ట్స్ 30 మార్క్స్కి ఉంటాయి, ఓకేనా? టోటల్ 150 మార్క్స్కి ఉంటుంది. సో ఇక్కడ మీకు అడ్మిషన్ అన్నది 2 ప్రాసెసెస్లో ఉంటుందన్న. ఎవరైతే స్టూడెంట్ ఎంపీసీ ద్వారా ఇంజనీరింగ్లోకి వెళ్ళాలనుకుంటున్నారో సో వాళ్ళకి క్వాలిఫై క్రైటీరియా ఏంటి అంటే, క్వాలిఫికేషన్ క్రైటీరియా 30% ఆఫ్ ద 120 మార్క్స్ నాన్న. అంటే మీకు 36 మార్క్స్ ఇన్ మ్యాథ్స్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ వచ్చేస్తే సో మీరు క్వాలిఫై అయినట్లు, ఓకేనా? సో మీకు టాప్ స్కోర్ వచ్చిందనుకోండి, టాప్ పాలిటెక్నిక్ కాలేజీలో వస్తుంది, ఓకేనా? సో ఈ పాలిటెక్నిక్ అనేది మీకు టోటల్ 3 years డిప్లొమా కోర్స్ ఉంటుంది అన్న. దీనివల్ల బెనిఫిట్స్ ఏంటంటే, నేను ఒకసారి మీకు తెలియని బెనిఫిట్స్ చెప్తా చూడండి. ఈ 3 years డిప్లొమా కోర్స్ మీరు ఒక పాలిటెక్నిక్ కాలేజీలో చేసిన తర్వాత మీరు డైరెక్ట్ ఈసెట్ ఎగ్జామినేషన్ రాసి ఇంజనీరింగ్ 2nd year జాయిన్ అవ్వచ్చు. బేసిక్గా ఏప్సెట్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఇంటర్మీడియట్ ఎవరైతే ఎంపీసీ చేస్తారో క్లాస్ 11, 12 ఇంటర్ చేసే స్టూడెంట్స్ 11th, 12th తర్వాత ఎంసెట్ ఎగ్జామ్ రాస్తారు కదా. ఆ ఎంసెట్ ఎగ్జామ్ రాసి తర్వాత ఇంజనీరింగ్లోకి వస్తారు, అవునా? బట్ మీకు ఒకవేళ డిప్లొమాలో జాయిన్ అయిన స్టూడెంట్స్ వీళ్ళు ఈసెట్ ఎగ్జామినేషన్ రాసి డైరెక్ట్ ఇంజనీరింగ్ 2nd year రావచ్చు అండి. ఇంజనీరింగ్ 2nd year మీకు బెనిఫిట్ ఏంటంటే, ఇక్కడ ఎంసెట్ ఎగ్జామినేషన్లో చాలా కాంపిటీషన్ ఉంటుంది అన్న, ఓకేనా? ఆల్మోస్ట్ ఒక 3-4 lakhs స్టూడెంట్స్ రాస్తారు ఓన్లీ తెలంగాణ నుంచి. నెక్స్ట్ మీరు కనుక ఒకవేళ ఈసెట్ ద్వారా టాప్ కాలేజీలో లైక్ సిబిఐటీనో, వాసవినో, విఎన్ఆర్ఓ ఇలాంటి టాప్ ఇంజనీరింగ్ కాలేజెస్, స్టేట్లో ఉన్న ఇంజనీరింగ్ కాలేజీలో మీరు మీ బీటెక్ చేయాలనుకుంటే సో ఈసెట్ ద్వారా కొంచెం కాంపిటీషన్ తక్కువ ఉంటుంది. మీరు కనుక 3 years కొంచెం బాగా చదువుకొని ఈసెట్ మంచిగా ప్రిపేర్ అయితే సో సిబిఐటి, వాసవి, విఎన్ఆర్ ఇలాంటి టాప్ కాలేజీలోకి మీరు వెళ్ళొచ్చు, ఓకేనా? ఎంసెట్ కాంపిటీషన్ తగ్గించుకొని సో ఇంజనీరింగ్ 2nd year మీకు ఎంటర్ అవ్వచ్చు. సో ఇది చాలా మంచి బెనిఫిట్ ఉంటుంది. కాకపోతే మీరు ఇక్కడ ఏం చేయాలంటే 3 years డిప్లొమా మళ్ళీ టాప్ పాలిటెక్నిక్ కాలేజీలో చేయాలి. టాప్ పాలిటెక్నిక్ కాలేజీలో చేయాలంటే సో యూ హ్యావ్ టు గెట్ వెరీ గుడ్ మార్క్స్ అనమాట, ఓకేనా? సో అదే మీరు అగ్రికల్చర్ కోర్స్ చేద్దాం అనుకుంటున్నారు, లేదంటే వెటర్నరీ కోర్సు, లేదంటే
హార్టికల్చర్ కోర్స్ చేద్దాం అనుకున్న స్టూడెంట్స్కి అయితే సో 30% ఆఫ్ ద 120 మార్క్స్. సో వాళ్ళకి ఏంటంటే బయాలజీ కూడా కన్సిడర్ చేస్తారు. ఎంపీసీ స్టూడెంట్స్కి అయితే బయాలజీ కన్సిడర్ చేయరు నాన్న. అంటే ఎస్బిటిఈటి అని ఉంటుంది, మీకు అఫీషియల్ వెబ్సైట్లో చూపిస్తాను. సో దీంట్లో కోర్సెస్ తీసుకోవాలనుకున్న స్టూడెంట్స్కి ఓన్లీ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ కన్సిడర్ చేస్తారు. సో ఈ హార్టికల్చర్ కానీ, అగ్రికల్చర్ కానీ, వెటర్నరీ ఇవి తీసుకోవాలనుకున్న స్టూడెంట్స్కి దే విల్ కన్సిడర్ బయాలజీ ఆల్సో. మ్యాథ్స్లో 30 మార్క్స్కి కన్సిడర్ చేస్తారు అనమాట. 60/2 అని ఉంది కదా, సో అది ఓకేనా. సో ఇది మీకు ఓవరాల్ క్వాలిఫికేషన్ క్రైటీరియా. అండ్ మీరు పాలిటెక్నిక్లో జాయిన్ అవ్వడం వల్ల బెనిఫిట్స్ అంటే 3 years తర్వాత ఈసెట్ రాసేసి మళ్ళీ ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్లో డైరెక్ట్గా మీరు రెగ్యులర్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఎట్లా అయితే జాయిన్ అవుతారో అంటే కోర్స్ చేస్తున్నారో మీరు రెగ్యులర్ ఇంజనీరింగ్ చేయవచ్చు. తర్వాత మీరు ఇక ఏ సాఫ్ట్వేర్ కోర్స్లోనైనా లేదంటే మీ బ్రాంచ్ని బట్టి మీరు ఆ పర్టికులర్ కోర్ సబ్జెక్ట్కి సంబంధించి ఏ క్యాంపస్ ప్లేస్మెంట్లోనైనా మీరు పాల్గొనవచ్చు నాన్న. ఓకేనా. సో ఇది మీకు మెయిన్ బెనిఫిట్. సో దీనికి సంబంధించి మీకు కంప్లీట్ డీటెయిల్స్ ఇంకా ఏమైనా కావాలనుకుంటే మీకు వెబ్సైట్ ఉంది కదా, నా తెలంగాణ పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్. సో ఈ వెబ్సైట్లో మీరు ఇక్కడ చూడండి, ద కంప్లీట్ ఇన్స్ట్రక్షన్స్ బుక్లెట్ అని ఉంటుంది మీకు. సో ఇది డౌన్లోడ్ చేసుకోండి. పాలిసెట్ 2026కి సంబంధించి ద కంప్లీట్ ఇన్స్ట్రక్షన్ బుక్స్ మీకు అసలు కంప్లీట్ డేటా దీంట్లో ఇచ్చేస్తారు. ఏ డౌట్స్ ఉన్నా కూడా మీరు చెక్ చేసుకోవచ్చు, అసలు కాలేజెస్ ఏముంటాయి, సో ఈ ఎగ్జామ్ రాయడం వల్ల మీకు మెయిన్ బెనిఫిట్స్ ఏంటి, ఓకే, అండ్ ఎక్కడెక్కడ మీకు సీట్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, అలాట్మెంట్ ఆఫ్ ద సీట్స్ ఎప్పుడు ఉంటాయి, ఇన్ఫర్మేషన్ ఆఫ్ ద అడ్మిషన్స్ కానీ అంటే రిజర్వేషన్ ఆఫ్ ద సీట్స్ కానివ్వండి, అసలు ఏ ఏ యూనివర్సిటీస్ ఉన్నాయి, ఏ ఏ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజెస్ ఉన్నాయి, ఇవన్నీ కూడా మీరు కంప్లీట్ డీటెయిల్స్ ఈ బుక్లెట్ ద్వారా తెలుసుకోవచ్చు నాన్న. ఓకేనా. సో ఇది అఫీషియల్ వెబ్సైట్. దీంట్లో మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, లాస్ట్ 6 years ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా యాక్సెస్ చేయవచ్చు. 2020 నుంచి 2025 వరకు లాస్ట్ 6 years ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. అండ్ మీరు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడం కానీ ఎవ్రీథింగ్ మీరు ఈ వెబ్సైట్ నుంచే చేసుకోవచ్చు మేడం, మీ ఓన్గా చేసుకోవచ్చు. ఓకేనా. సో ఇది మీకు ద కంప్లీట్ పాలిసెట్ ఎగ్జామినేషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సార్ ఇప్పుడు మరి ఎస్పెషల్గా ఈ మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ సబ్జెక్ట్లో మనం ఏ చాప్టర్స్ ఎక్కువ నేర్చుకోవాలి అంటే, సో ఐ హ్యావ్ గివెన్ సమ్ హై వెయిటేజ్ టాపిక్స్ హియర్. ఓకే, ఇలా ఇచ్చాను చూడండి, హై వెయిటేజ్ టాపిక్స్ ఎక్కువ ప్రిపేర్ అవ్వండి. ఎస్పెషల్గా మనకి ఎంసీక్యూ క్వశ్చన్స్ కాబట్టి మీరు ఆన్సర్ ఎంత ఫాస్ట్గా చేస్తే మీకు అంత టైం సేవ్ అవుతుంది. ఓకేనా. కాబట్టి మెయిన్గా ఇప్పటివరకు మీరు బోర్డులో ప్రిపేర్ అయిన ఎంసీక్యూ క్వశ్చన్స్ ఉన్నాయి చూసారా, సో ఆ మోడల్ క్వశ్చన్సే మీకు పాలిసెట్లో కూడా అడుగుతారు. వాటిని తరోగా ప్రిపేర్ అవ్వండి. సో అవి ప్రిపేర్ అయిన తర్వాత సాల్వ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. మీకు ఇప్పుడు వెబ్సైట్లో లాస్ట్ 6 years ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఆల్రెడీ ఉన్నాయి. సో సబ్జెక్ట్ వైజ్ లాస్ట్ 6 years ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేయండి, సో దట్ ఇక మీ ప్రిపరేషన్ కంప్లీట్ అయిపోతుంది. ఓకేనా. సో అట్లానే ఫిజిక్స్ లో కూడా ఐ గేవ్ ద ఇంపార్టెంట్ చాప్టర్స్ లిస్ట్. ఇది వచ్చేసి మీకు ఎలక్ట్రోమాగ్నెటిజం నాన్న, 4th chapter. ఓకేనా. సో ఇలా కనుక మీరు ప్రిపేర్ అయితే, సో ఐ కండక్ట్ సమ్ సెషన్స్ ఆల్సో, క్విక్ సెషన్స్ కూడా కండక్ట్ చేస్తాను. సో ఎంతమంది స్టూడెంట్స్ సీరియస్గా పాలిసెట్ ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవుతున్నారని ఒకసారి కామెంట్ బాక్స్లో మీ ఆన్సర్ మీరు కామెంట్ చేసేసేయండి, సో దట్ based on your response I'll start the sessions. Okay, so thank you so much. We'll meet again in the sessions. Till then, keep studying. All the very best. Bye.